వైసీపీ ఎంపీ అయోధ్య రామిరెడ్డి పార్టీ మారడంపై క్లారిటీ ఇచ్చారు. తాను పార్టీ మారడలేదన్నారు. తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని తేల్చి చెప్పారు. రాజకీయాల్లో ఉన్నప్పుడు ఒత్తిళ్లు సహజంగానే ఉంటాయన్నారు. వాటిని తట్టుకొని నిలబడాలి అన్నారు. గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మంత్రి కందుల దుర్గేష్ ఆధ్వర్యంలో జరుగుతున్న సమీక్ష సమావేశానికి ఎంపీ అయోధ్య రామిరెడ్డి హాజరయ్యారు. ఈ క్రమంలో ఎంపీ కీలక వ్యాఖ్యలు చేశారు. విజయసాయిరెడ్డి బాధ్యత కలిగిన వ్యక్తి, కష్టపడే మనస్తత్వం ఉన్న నాయకుడని పేర్కొన్నారు. అటువంటి గొప్ప వ్యక్తి రాజకీయాల నుంచి ఎందుకు తప్పుకుంటున్నారో అర్థం కావడం లేదన్నారు. జీవితంలో అన్ని రంగాల్లో రాణించిన తర్వాతే రాజకీయాల్లోకి రావాలన్నారు. రాజకీయాల్లో అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయని అవి ఎదుర్కొని నిలబడగలగడమే రాజకీయం అన్నారు ఎంపీ అయోధ్య రామిరెడ్డి. మనం ప్రాక్టికల్గా చూసుకుంటే మనం గెలిచినప్పుడు అంత హ్యాపీ ఉంటుంది. ఓడినప్పుడు మనం కొన్ని ఇష్యూస్ ఉంటాయి. ఫ్యామిలీలో కూడా అంతే ఉంటాయి, పార్టీలో అంతే ఉంటాయి, వ్యాపార సంస్థలు అంతే ఉంటాయి, దేశం కూడా అంతే ఉంటుంది. దేశం గొప్పగా ఎదిగేటప్పుడు అంతా బాగుంటుంది. తర్వాత అందరూ ఎవరికోటి భయపడిపోయి బాధలు పడి మనసులో వేరే ఆలోచనలతోటి సాగిపోతుంటారు. దాన్ని మనం ఇష్యూస్గా తీసుకోవాలి. ఖచ్చితంగా ప్రతి మనిషికి కూడాను రాజకీయాల్లో వచ్చే ముందు అన్నీ చూసుకొని రావాలి. నేను పక్కాగా చెప్తాను. పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్, సోషల్ లైఫ్, దెన్ పొలిటికల్ లైఫ్ అంటాను. ముందు నువ్వు ఇంట్లో నీ భార్య పిల్లలకి నువ్వు చేసుకునే పనులకి వీటన్నిటి జాగ్రత్త చూసుకొని సమాజానికి సేవ చేసి తర్వాత రాజకీయానికి రా. అంతేగాని నేను డైరెక్ట్గా రాజకీయానికి వచ్చిన కాడి నుంచి ఇక్కడ దీంట్లో ఉండే ప్రజర్స్ని మనం అడ్రస్ చేయకుండా మళ్ళీ ఇంట్లో అక్కడ ప్రాబ్లమ్స్ని వీటన్నిటి ప్రొఫెషనల్ ప్రాబ్లమ్ అన్ని ఇబ్బంది పడిపోతాం. సో వాటిని బ్యాలెన్స్ చేసుకొని వెళ్ళే విధంగా రాజకీయ నాయకులు రావాల్సిన అవసరం ఉంటారండి. వండుకున్న ఎట్లా ఉంటాయి, చాలా ఉంటాయి. పార్టీ అన్ని సరిగ్గా చేసుకొని ఉంటే నేను గెలిచే ఉండేవాళ్ళం. కొన్ని ఇబ్బందులు ఉంటాయి, పొరపాట్లు జరిగి ఉంటాయి. వైసీపీ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? భవిష్యత్తు లేదు దాదాపు భవిష్యత్తు. టు బి వెరీ ఫ్రాంక్ అంటే నేనేంటంటే రాజకీయంగా టైప్లో అట్లా ఇష్యూ రాగానే మాట్లాడకూడదు. ప్రతి ఒక్కళ్ళకి కూడా హుస్సేన్